రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం లక్ష పుష్పార్చన కార్యక్రమం మహాఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కందాలయ వెంకట రమణాచారి ఆధ్వర్యంలో నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో కుంకుమ పూజ, కుడారై మరియు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 13వ తేదీ శనివారం ఆలయంలో ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన హోమం, అదే రోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి అమ్మవార్ల ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 14వ తేదీ ఆదివారం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు మన మల్యాల గ్రామంలో వేంచేసి ఉన్నాడు. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస భాగంలో ఈ రోజున లక్ష పుష్పార్చనతో ఆ స్వామికి అర్చన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అంతేకాకుండా మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క గ్రామ ప్రజల సంకల్పంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఈ యొక్క మల్యాల గ్రామంలో రేపటి రోజున అంటే 13/1/2024 నాడు శ్రీ సుదర్శన నారసింహ హవనం జరుగుతుంది. అలాగే సాయంకాల వేళ ఆ యొక్క గోదా రంగనాయకుల యొక్క ఎదుర్కోళ్ల కోసం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే 14/1/2024 నాడు ఉదయం 10 గంటలకి శ్రీ గోదా రంగనాయకుల తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మల్యాల గ్రామ ప్రజలు అలాగే చందుర్తి మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఆ యొక్క స్వామి యొక్క కృపాకటాక్షలన్నీ పొంది తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీ